ఒకవేళ ఒక హెయిర్ ఉన్నా కూడా చెప్పాను కదా, చూసుకోండి, ఒక్క హెయిర్ కూడా ఉండదు. ఛాలెంజ్ ప్రోడక్ట్. ఓకే, సో అவ்வளோ తక్కువ ప్రోడక్ట్ ఏం కాదు. ఓకే, మీరు కలుపుకున్న ఫార్ములా అనేది మీ హెడ్ మీద అనేది మీరు ఫోకస్ చేయండి. ఓకే, మీ హెడ్ మీద మీరు ఫోకస్ చేసిన అనుకోండి. సో లేడీస్కి లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి హెడ్ మీద తల మీద వస్తున్నారు, మీరుగా సేమ్ అదే ప్రాసెస్ చేయండి. ఫుల్గా వాటర్ తీసుకున్నాము, దీంతో పని అయిపోయింది, పక్కన పెట్టేసేసాను. తర్వాత ఎగ్ తీసుకున్నాను, ఎగ్ కూడా కావాలి, తెల్ల ఎగ్ తీసుకోండి. సో గుడ్ని ఎలా పగలగొడుతున్నాం చూడండి. మేము ఇప్పటివరకు చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడాము, మాకు ఎలాంటి రిజల్ట్స్ రాలేదు, ఉన్న జుట్టు కూడా పోయింది, డబ్బులు పోయినాయి అనుకుంటారు. అసలు మీ నిర్ణయమే రాంగు. ఒక మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న ముందు చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ గాల్లో జుట్టు లేపుకుంటే ఇలాంటి చూసి ఇంప్రెస్ అయ్యి బాటిల్ని కొనుక్కొని వాడేస్తారు. ఎందుకు రిజల్ట్స్ వస్తే? ఇప్పుడు నుంచైనా ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, అసలు చెప్పిన వాళ్ళు వాడుతున్నారు లేదా, ఇలాంటి చూసిన తర్వాత మాత్రమే ప్రోడక్ట్ సెలెక్ట్ చేయను, అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. షాంపూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయను, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. డైరెక్ట్గా షాంపూలోకి వచ్చేస్తున్నాను. నేను ఎలా అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నానో మీరు కరెక్ట్గా అలాగే తీసేసుకోండి. ఓకేనా? ఎలా అయితే నేను చేస్తున్నాను ప్రాసెస్ మీరుగా సేమ్ అదే ప్రాసెస్ చేయండి. ఫుల్గా వాటర్ తీసుకున్నాము, దీంతో పని అయిపోయింది, పక్కన పెట్టేసేసాను. తర్వాత ఎగ్ తీసుకున్నాను, ఎగ్ కూడా కావాలి, తెల్ల ఎగ్ తీసుకోండి. సో గుడ్ని ఎలా పగలగొడుతున్నాం చూడండి. పగలగొట్టిన తర్వాత పైపెచ్చి తీయండి. ఓకేనా? సో వైట్ది అనేది ఫ్లోలో ఉన్నది డౌన్లోకి కారిపోతుంది అలా. ఓకేనా? సో తర్వాత మీరు చేతిలోకి వేసుకోండి. వైట్ది మొత్తం మన చేతి వేళ్ళ మీద వేయండి, లేదు. ఓకేనా? గుంట్లో కాదు, మన వేళ్ళ మీద వేయాలి, ఇలా ఆడించాలి. చూసారు కదా? సో అసలు ఎగ్ డ్యామేజ్ అవ్వలేదు. ఇది నాకు అవసరం లేదు, నేను పడేసేసుకుంటాను. మీరు దీన్ని ఉడకబెట్టుకుని తినొచ్చు, బాయిల్ చేసుకుని తినొచ్చు, లేదంటే ఆమ్లెట్ వేసుకుని తినొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకు అవసరం లేదు, డెమోలో ఉన్నాను కాబట్టి. ఓకే, మీరు చేయాల్సింది ఇలాంటి ఫోర్క్ తీసుకోండి, ఇలాంటిదే తీసుకోండి ఫోర్కు. ఇలాంటి స్పూన్తో చేస్తే మీకు ఫార్ములా అవ్వదు. ఇలా మంచిగా షేక్ చేయండి. ఓకే, ఈ ఫార్ములా కనిపెట్టడానికి 5 సంవత్సరాలు పట్టింది మాకు. ఈ ఎగ్తో ఒక షాంపూ ఫార్ములా ఇవ్వాలి. సో నార్మల్ షాంపూలు పనిచేయవు. మీరు బయట షాంపూలు తీసుకొచ్చి ఇలాంటి ఫార్ములా చేస్తారనుకోండి, ఫస్ట్ హెయిర్ వాష్లోనే మీ తల మీద ఉన్న జుట్టు మొత్తం ఫ్లోర్ మీద ఉంటుంది. సో అతి తెలివితేటలు ఉపయోగించుకుని మీరు అలాంటి పనులు చేసుకోమాకండి. సో మేము ఇచ్చే ఆరెంజ్ కలర్ షాంపూ కూడా దీనికి ఈ ప్రాసెస్ సెట్ కాదు. ఓకేనా? సో ఈ షాంపులు ఇవి మాత్రమే కావాలి మీకు, ఇవి ఉంటేనే మీకు యూజ్ అవుతాయి. ఇలాంటివి కాకుండా మీరు బయట పెట్టి తీసుకొచ్చి ఇలా ఈ ఫార్మా చేయవద్దు. ఫస్ట్ హెయిర్ వాష్లోనే మొత్తం పోతుంది. ఓకేనా? సో మళ్ళీ మమ్మల్ని అనవద్దు మళ్ళీ. సో ఈ 3 బాటిల్స్ ఉంటేనే ఈ ఫార్మా చేయాలి మీరు. చూసారు కదా? నురుగు ఫామ్ అయింది మంచిగా, అలా నురుగు రావాలి, ఇలా నురుగు రావాలి. ఓకే, నురుగు వచ్చిన తర్వాత నురుగు రాకముందు వేయమాకండి. ఓకే, నురుగు వచ్చిన తర్వాత ఫస్ట్ లిక్విడ్ తీసుకోండి, షాంపూ లిక్విడ్ ఇది తీసుకోండి. 1 స్పూన్ వేయండి, 1 స్పూన్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఇప్పుడు షాంపూ తీసుకోండి, ఇది 1 స్పూన్ వేయండి, ఇది పక్కన పెట్టేసేసాను. ఇది 5 డ్రాప్స్ వేయండి, జస్ట్ 5 డ్రాప్స్ వేయండి. ఓకే, ఇది శ్రీగణ హెయిర్ ఆయిల్. ఈ 3 బాటిల్స్ లేకుండా మీరు ఫార్ములా చేయొద్దు, నేను మళ్ళీ చూస్తున్నాను. ఓకే, సో దీంతో మన పని అయిపోయింది, పక్కన పడేసేద్దాం.
మంచిగా కలపండి. కలుపుకున్నది. సో బాయ్స్కైనా లేడీస్కైనా మేము వాళ్ళకి మెజర్మెంట్ చదువుతాం, అలా తీసుకోండి. ఓకేనా? అలాగే ఫస్ట్ హెయిర్ వాష్ అయిన తర్వాత మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండో ఫార్మా చదువుతాము, మళ్ళీ దాంతో చేయాలి. మళ్ళీ మూడో ఫార్మా చదువుతాం, దాంతో చేయాలి. అటు ఒక మాట చెప్పాలంటే ఫస్ట్ 3 హెయిర్ వాష్లు అనేది మిమ్మల్ని మేము చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తాం. శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ అంటే స్పెషల్గా ఫాలోఅప్ చేయించడం వల్ల మీకు రిజల్ట్స్ వస్తాయి. ప్రోడక్ట్ తీసుకున్నాము వాడేసుకున్నామంటే రాదు రిజల్ట్స్. ఎందుకంటే మీరు ప్రాబ్లము, మీ వాటర్ ప్రాబ్లం అన్నీ బేస్ చేసుకుని మిమ్మల్ని మేము చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తాం. ఓకే, చేసుకున్నాం కదా. వాటర్ సో మగ్గుని ఇక్కడే ఎందుకు పెట్టాను తెలుసా? మగ్గుని పక్కన కానీ అటు కానీ ఎందుకు పెట్టాను తెలుసా? మగ్గు మళ్ళీ నేను మార్చాను అనుకుంటారు. ఓకేనా? అందుకే గుడ్డు కలిపాము, బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకుంటారేమో. మరి శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ ఎందుకంటే ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తే మేము ఇచ్చే 3 బాటిల్స్ ఎందుకు? ఓకే, ఈ శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి ఒకే ఒక రీజన్, ఒకే ప్రోడక్ట్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉండటం వల్ల. ఓకే, మోర్ బెనిఫిట్స్. ఇన్ని బెనిఫిట్స్ ఉండటం వల్లనే ఇన్ని డెమో వీడియోస్ అనేది చేసాము, ఇంకా చేస్తున్నాము కూడా. ఈ ప్రోడక్ట్ ఒక స్పెషల్. ప్రోడక్ట్ కొనకముందే ఫలితాలు పరిచయాలు అంటే చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప మాటలు మాట్లాడుకుంటూ గాల్లో జుట్టు లేపుకుంటూ మీకు చెప్పడం కాదు. ఒక ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, మీ కంటితో మీరు చూసిన తర్వాత మాత్రమే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, లేదా మోసపోతారు. అనుకుంటారు ఓ డబ్బుల కోసం ఎన్నో చేస్తారు అనుకుంటారు. డబ్బుల కోసం లైవ్ డెమో ప్రోడక్ట్లను డెమో చేయరు. సో మనిషి అన్నం మంచిది అంటే జుట్లు, చేతుల్లో బాటిల్ పట్టుకుని చెప్పమంటే చదువుతారు. ఓకే డన్, రెడీగా రండి, చూపిస్తున్నాను, రెడీగా ఉండండి. సో నేను కళ్ళు మూసుకున్నాను, నాకు నేను చెక్ చేసుకోలేదు, నా చేతిలో 0 హెయిర్ ఫాల్ ఉంటుంది. 0 హెయిర్ ఫాల్ అంటే ఒక హెయిర్ కూడా లేదు అని అర్థం. ఒకవేళ ఒక హెయిర్ ఉన్నా కూడా ఈ ప్రోడక్ట్ అనేది స్టాప్ చేస్తాము, ఈ ఛానల్ డిలీట్ చేస్తాము. ఎవరైనా ఉంటారని చెప్పండి. ఓకేనా? సో నేను కూడా చూస్తలేదు, మీరు చూస్తున్నారు. నేను కళ్ళు మూసుకున్నాను అంటే నా చేతిలో ఒక హెయిర్ కూడా ఉండదు. చూసుకోండి, ఒకవేళ ఒక హెయిర్ ఉన్నా కూడా చెప్పాను కదా, చూసుకోండి, ఒక్క హెయిర్ కూడా ఉండదు. ఛాలెంజ్ ప్రోడక్ట్. ఓకే, సో అవుట్ ఆఫ్ ప్రోడక్ట్ కాదు,
ఓకే, మీరు కలుపుకున్న ఫార్ములా అనేది మీ హెడ్ మీద అనేది మీరు ఫోకస్ చేయండి. ఓకే, మీ హెడ్ మీద మీరు ఫోకస్ చేసిన అనుకోండి. సో లేడీస్ లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి హెడ్ మీద తల మీద వస్తున్న వరకు అనేది కిందకి ఫామ్ చేయండి, సరిపోతుంది మంచిగా. చూసుకోండి, 0 హెయిర్ ఫాల్ ఉంటుంది, ఒక హెయిర్ కూడా ఉండదు, చూసుకోండి. ఓకే, చూడండి మళ్ళీ చూపిస్తూ ఉంటాను. ఓకే, ఎవరికైనా చిండు ప్రాబ్లం ఉన్నా లేదా దురద ప్రాబ్లం ఉన్నా చేతి గోడతో ఇలా ఇలా ఒక రౌండ్ వేయండి. ఓ చేప రుద్దినట్టు దొద్దు, గడ్డి పీకినట్టు వేయకూడదు. ఓకేనా? సో ఒక రౌండ్ వేసి చాలు, ఎందుకంటే తడి ప్రాసెస్ మీద బల ప్రయోగాలు ఎక్కువ చేయకూడదు. ఓకే, సో మీరు తలస్నానం చేసి బయటకు వస్తున్న తర్వాత హెయిర్స్ మీద ఎలాంటి బల ప్రయోగాలు ఉపయోగించుకుంటే చాలా న్యాచురల్గా ఫ్యాన్ కింద కూర్చోండి, గాల్లో కూర్చోండి. అందులో కళ్ళు మూసుకున్నాను, నాకు నేను చెక్ చేసుకోకుండా మీకు నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను, అర్థం తెలుసు కదా. దీన్నే నమ్మకం అంటారు, కాన్ఫిడెన్స్ అంటారు. ఓకేనా? ఇది సో చాలామంది అనుకుంటారు నేను చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడాము ఇప్పటి వరకు నాకు ఎలాంటి రిజల్ట్స్ రాలేదు అనుకుంటారు. చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడారు కానీ చాలా హెయిర్ ప్రొడక్ట్స్ ఎవరు కూడా ఎలా చూపించలేదు మీకు. గుర్తుపెట్టుకోండి, మేము చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడాము మాకు ఎలాంటి రిజల్ట్స్ రాలేదనుకుంటారు. చాలా హెయిర్ ప్రొడక్ట్స్ కూడా మీరు ఎన్నో ప్రోడక్ట్ వాడారు కదా, వాళ్ళు ఎవరు కూడా ఇలా కళ్ళ పూసుకుని ఇలా చూపించలేదు మీకు. ఇలా చూపించే ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని రిజల్ట్స్ వస్తాయి. ఓకే, చూడండి. ఓకేనా? మిగిలిన కొన్ని పక్కన పెట్టుకోవడం రేపు అవసరం అవుతుంది. అప్పటికప్పుడు మీ తల మీద పోసేసుకోండి. ఓకే, చూసుకోండి, 0 హెయిర్ ఫాల్ ఉంటుంది. ఓకేనా? అనిపిస్తుందా 0 హెయిర్ ఫాల్? ఇలా మిగిలితే ఇలా పోసేసుకోండి. ఇప్పుడు 0 హెయిర్ ఫాల్ అలాంటి ఒక హెయిర్ కూడా ఉంది. 0 హెయిర్ ఫాల్ మిమ్మల్ని సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? 0 హెయిర్ ఫాల్ నేను అదే చూస్తాను. చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడే ఉన్నారు కదా,